ఇది మన వెన్నుపూస మోడల్. సో మనం చూసుకుంటే ఇది మన మెడ భాగం, దీన్ని సర్వైకల్ అంటాము. తర్వాత ఈ మధ్య భాగం అంతా కూడా థొరాసిక్ లేదా డార్సల్ రీజన్ అంటే మన ఈపు భాగం. తర్వాత ఇది మన బ్యాక్ అండి, మన లోవర్ బ్యాక్, మనం లంబార్ రీజన్ అంటాము. తర్వాత ఇది మన టెయిల్ బోన్, సాక్రమ్ రీజన్ అని చెప్పి అంటాము. సో ఇప్పుడు అసలు ఈ వెన్నుపూసకి వచ్చే సమస్యలు ఏంటి, ఎందువల్ల వెన్నుపూస పాడవుతుంది, ఎలా డ్యామేజ్ అవుతుంది మనం చూసుకుందాం. సో దాదాపు సర్వసాధారణంగా ఇదేమి వైరస్ బ్యాక్టీరియాతోని మనకు వెన్ను సమస్యలు ఏం రావు. చాలా రేర్ కేసెస్లో ఏవో మనం లక్షల్లో కోట్లలో ఒకటి రావచ్చేమో కానీ, బట్ 99.9% ఇవి జీవనశైలికి సంబంధించిన వ్యాధే అని మనం చెప్పొచ్చు. సో చూసుకుంటే వెన్నుపూస ఎలా పాడవుతుంది స్టేజెస్ వైజ్ మనం మాట్లాడుకుందాము. సో ఆల్మోస్ట్ ఎవ్వరికి ఇప్పుడు ఎంఆర్ఐ తీసినా ఎంతో కొంత డీజనరేషన్, ఎంతో కొంత డ్యామేజ్ అనేది సర్వసాధారణంగా కనబడుతుందండి. ఎవరికి పర్ఫెక్ట్గా లేదు, ఎవరి జీవనశైలి పర్ఫెక్ట్ లేదు, ఎవరికి కూడా వెన్నుపూస కూడా పర్ఫెక్ట్ లేదు. కానీ మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో పెద్దగా మనకు లక్షణాలు ఏం బయటపడవు. అంటే మైల్డ్గా డీజనరేషన్, మైల్డ్గా స్టిఫ్నెస్ ఉంటుంది. కొద్ది నడవడమో లేకపోతే ఏదైనా బాగా ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు లైట్గా మనకు మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గిపోతుంది. అంటే అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ స్టేజ్లోనో సెకండ్ స్టేజ్లోనో మీకు ఎంతో కొంత పెయిన్, ఎంతో కొంత స్టిఫ్నెస్, ఎంతో కొంత డీజనరేషన్ జరిగిందని మనం అనుకోవచ్చు. ఎప్పటి నుంచి లక్షణాలు బయటికి ఎక్కువగా కనబడతాయి అంటే థర్డ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్కి వచ్చింది అనుకోండి, మనకి ఎంతో కొంత ఈ డిస్క్లలో స్టిఫ్నెస్ రావడము, ఈ డీజనరేషన్ అవ్వడము, హెవీగా స్టిఫ్నెస్ రావడము, కొంతవరకు మైల్డ్గా డిస్క్ ప్రొలాప్సిస్ కూడా అవ్వడము. సో కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయినా లేదా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే మనం జాబ్ కానీ డెస్క్టాప్ వర్క్ కానీ ఓవర్గా కొద్దిగా స్ట్రెయిన్ అయినా కూడా పెయిన్ రావడము, కొంచెం ఎక్సర్సైజెస్ చేసినా మనకు ఉపశమనం కలగడము, లేదా ఎక్కువగా రెస్ట్ తీసుకుంటేనే మనకు ఉపశమనం రావడం, ఒక్కోసారి ఉపశమనం కూడా రాకపోయి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో యూజువల్గా మనం ఆ స్టేజ్లోనే, అంటే కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హెల్త్ కాన్షియస్ లేని వాళ్ళైతే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని ఒంటిగా తగ్గించుకునే ప్రయత్నమే, ఎక్సర్సైజ్ చేసో ఏదో చేసి తగ్గించుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది, డాక్టర్ దగ్గర పోతే ఒక ఎక్స్రే తీస్తాడు, కొంత గ్యాప్ వచ్చిందమ్మా, ఎందుకంటే డిస్ప్లే కనబడవు ఎక్స్రేలో. సో కొంత గ్యాప్ వచ్చింది, కొంచెం స్టిఫ్నెస్ వచ్చింది, ఏం పర్లేదు రెస్ట్ తీసుకోండి, ఓ 2 రోజులు 4 రోజులు పెయిన్ కిల్లర్ వాడేసేయండి, అయినా తగ్గకపోతే ఓ ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పేసి మీకు పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు.